చాలా చాలా హడావిడిగా రెడీ అవుతున్నాము. ఎందుకంటే బేసిక్ గా ఏంటి ఎవరు గెస్ట్ చేయి దీపిక. నెవర్ ఎండింగ్ టేల్స్ వ్యూవర్స్ అందరికి హాయ్, థాంక్యూ సో మచ్. But you are looking beautiful, yeah. చిన్ని చిన్ని ఆసే సిరి వెన్నెల్లో నా పూసే. ఇంత అందంగా కనిపిస్తుందంటే పరి. ఏం కావాలి నీకు చెప్పు. చాలా మంచి కనిపిస్తున్నావు పరి. వెల్కమ్ బ్యాక్ టు నెవర్ ఎండింగ్ టేల్స్. హాయ్ గైస్, చాలా రోజుల తర్వాత కలుస్తున్నాము. నాకు తెలుసు, అంటే బేసిక్ గా ఇంత బ్యూటిఫుల్ గా రెడీ అవ్వాలి అని నాకు ప్రతి ఒక్క అమ్మాయికి ఆశగానే ఉంటది. బట్ ఎస్, టుడే ఆఫ్టర్ అ లాంగ్ టైమ్ నేను ఒక గేమ్ షోకి వెళ్ళబోతున్నాను. దట్ ఈస్ సర్కార్. సో సర్కార్ గేమ్ షోకి ఎంత మంచిగా అంటే ఎక్సైటెడ్ గా ఉన్నాను. బికాస్ ఇట్స్ ద ఫస్ట్ టైం నేను ఇట్లా ఒక గేమ్ షోకి వెళ్ళి, అట్లా కాదు కానీ అంటే మనీ పెట్టుకొని మనం ఆడేది, దాని తర్వాత ఎవరు గెలుస్తారు అండ్ చాలా మంది రాబోతున్నారు. ఎవరెవరు రాబోతున్నారు, ఎస్పెషలీ ఇట్ ఇస్ సుధీర్ గారు కాబట్టి చాలా ఫన్ ఉంటుంది. అండ్ ఫన్ మామూలుగా ఉండదు, మీ అందరికీ తెలుసు. అండ్ ఆబ్వియస్లీ మీ ప్రియాంక జైన్ కూడా వస్తుంది కాబట్టి అసలు నా గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. కానీ నేను నాన్నతో నా గురించి చెప్పడం ఎందుకులే, వాళ్ళే చెప్తారు. ఇండియాలో మన డబ్బా ఎవడు కొట్ట బావా, మన డబ్బా మనమే కొట్టుకోలే. యాక్చువల్ గా అయితే నేను మేకప్ మోస్ట్ ఆఫ్ చేసుకునే వస్తా కార్ లో, మీకు అందరికీ తెలుసు. ఆ కార్ వీడియో చూపించడం ఎందుకు అని ఇక్కడ నుంచి స్టార్ట్ చేసా. సో చాలా మంది ఫ్యాన్స్ వచ్చారు అండ్ రాగానే వాళ్ళు మంచిగా హాయ్ నెవర్ ఎండింగ్ టేల్స్ వెల్కమ్ బ్యాక్ అని చెప్పేశారు. ఐ వాజ్ సో హ్యాపీ ఫర్ దాట్. అండ్ అట్లానే నాకు చిన్న హెయిర్ కాబట్టి కొంచెం ఏదో సెట్ అయ్యేటట్టు హెయిర్ స్టైల్ చేయించుకున్నాను. బట్ అఫ్ కోర్స్ ఐఎమ్ వేరింగ్ దిస్ బ్యూటిఫుల్ డ్రెస్ బై చందమామ డిజైనర్ స్టూడియోస్. థ్యాంక్ యూ సో మచ్ అంజలి అక్క ఫర్ దిస్. అండ్ అంతే, నేను కొంచెం లైనర్ హైలైట్ చేసేద్దాం అనుకుంటున్నాను. సో ఐమ్ గెటింగ్ రెడీ. ఎంజాయ్. చాలా చాలా హడావిడిగా రెడీ అవుతున్నాము. ఎందుకంటే బేసిక్ గా ఏంటి ఎవరు గెస్ట్ చేయి దీపిక. ఏంటి ఎలా ఉన్నా? బాగున్నాను. నువ్వు? నేను ఎలా ఉన్నా చెప్పు. వీడియో తీస్తున్నావా? హాయ్ చెప్పు అందరికి. హాయ్ నెవర్ ఎండింగ్ టేల్స్ వ్యూవర్స్, నిన్ను చూసి హ్యాపీగా ఉంటాను. నెవర్ ఎండింగ్ టేల్స్ వ్యూవర్స్ అందరికి హాయ్, థాంక్యూ సో మచ్. ఏంటి దీపిక మాటలకి నవ్విస్తున్నావు జనాల్ని. వాట్ ఎవర్ యూ టాక్ చాలా ఫన్ వస్తుంది అండ్ అట్ ద సేమ్ టైం చాలా ఎంజాయ్ చేస్తా. ట్రూలీ అ బిగ్ ఫ్యాన్ ఫ్రమ్ యూ ఇండస్ట్రీ. చాలా మంచిగా ఈ అమ్మాయి మనసులో ఏంటంటే ఒక సాఫ్ట్ కార్నర్ ఉంది, ఇన్నోసెంట్ అమ్మాయి. సో ఏది మనసుకు వస్తుంది, చిన్న పిల్లల మెంటాలిటీ ఉంటుంది కదా, ఏది మనసుకు వస్తుంది మాట్లాడేస్తుంది. అట్లాంటి పనులు చేసి, అంటే ఒక హీరోయిన్ అయ్యి తను అందరిని నవ్వించడం అనేది ఈజీ కాదు. మీరు నెవర్ ఎండింగ్ టేల్స్ ని నేను ఫాలో చేస్తున్నాను. ప్రతి ఒక్క వీడియో సూపర్ గా ఉంది. వీడియో తీస్తామని చెప్పలేదు, నిజంగానే చెప్తున్నాను. అండ్ ఇంకొకటి నేను స్కిప్ చేయకుండా చేస్తున్నా. ఓ మై గాడ్, థ్యాంక్ యూ. దిస్ ఇస్ అ వెరీ గ్రేట్ కాంప్లిమెంట్. స్కిప్ చేయకుండా తిని చూస్తుంది అంటే మీరు కూడా చూడాలి ఖచ్చితంగా. A few moments later. One hour later. ఏ గైస్, సో ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటున్నాను. అంటే ఏం లేదు, ఫ్రాంక్లీ స్పీకింగ్ అక్కడ ఎంజాయ్ చేసాము. డాన్స్ చేస్తూ కూర్చున్నాము. కూర్చున్న తర్వాత
బిడ్డింగ్ స్టార్ట్ అయింది, నా గుండెలో దడ మొదలైంది అనమాట. అండ్ 3 lakhs ఉన్నాయి ఎవ్రీబడీస్ అకౌంట్లో. సో ఎవరు ఎంత బిడ్ చేసుకుంటారు అండ్ ఎవరికి ఎంత వస్తుంది తెలీదు. సో ఫింగర్స్ క్రాస్డ్. లాస్ మాత్రం అవ్వద్దు అని కోరుకుంటున్నాను. కాబట్టి కొంచెం ఆల్ ద బెస్ట్ చెప్పండి, విషెస్ ఇవ్వండి గైజ్. ఇంకొక విషయం మీకు చెప్పడమే మర్చిపోయాను. బేసిక్ గా ఏంటంటే ఇప్పుడు నవరాత్రులు జరుగుతున్నాయి అన్నమాట. అంటే చైత్రమాసం నవరాత్రులు అంటారు. మీరు నవరాత్రులు అంటే ఏంటి, ఈ నెలకు రాదు కదా. బేసిక్ గా అయితే మనకి కోలాటం ఆడేది, గర్బా దాండియా ఆడతాము అప్పుడు కదా నవరాత్రి. సెప్టెంబర్ అక్టోబర్ లో వచ్చే నవరాత్రి ఇప్పుడు ఎందుకు వచ్చింది అనుకొని ఉంటారు. ఇది పెద్ద నవరాత్రి అండి. అంటే దీంట్లో ఉపవాసాలు చేస్తారు, అమ్మవారి పూజలు చేస్తారు, అదంతా చేస్తారు. కాబట్టి దిస్ ఇస్ వెరీ స్పెషల్ ఫర్ అస్. అండ్ బేసికలీ చాలా రోజుల నుంచి అనుకున్నానండి, అంటే చాలా ఇయర్స్ నుంచి అనుకుంటూనే ఉంటున్నాను దట్ ఇయర్ నవరాత్రి చేసుకుంటాను. కానీ క్లియర్ గా డేట్స్ తెలియకపోవడం వాళ్ళను, లేకపోతే మంచిగా నాకు మేబీ షూటింగ్స్ వాళ్ళను నేను ఉపవాసాలు చేయకపోవడము అదంతా జరుగుతూనే ఉంది. సో ఈ ఇయర్ నవరాత్రి ఖచ్చితంగా నాకు స్పెషల్, బికాస్ ఫస్ట్ టైం నా లైఫ్ లో నేను ఉపవాసాలు చేస్తున్నాను నవరాత్రుల కోసం. ఖచ్చితంగా నాకు మంచి మొగుడు వస్తాడని గ్యారంటీ అయితే ఉంది. వచ్చాడు ఆల్రెడీ. చేయాలి వాడిని. బట్ దాంతో పాటు నా లైఫ్ లో నా ఫ్యామిలీ చాలా ముఖ్యం. అండ్ నా ఫ్యామిలీ, నా చుట్టూ ఉన్న అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకోవడానికి ఈ నవరాత్రి ఉపవాసాలు చేస్తున్నాను. కాబట్టి టుడే ఇస్ మై 4th డే. నాకు తెలియదు వీడియో ఎప్పుడు వస్తుంది. సో టుడే ఇస్ మై 4th డే యాక్చువల్లీ. ఐఎమ్ షూటింగ్ నౌ. సో షూటింగ్ అప్పుడు నేను కొంచెం నన్ను ఫుడ్ ఏం తినలేదు కాబట్టి మఖానాస్ తింటున్నా. ఇట్ ఇస్ వెరీ ఏమంటారు హెల్దీ. అండ్ ఉపవాసానికి ఒక ఉప్పు వస్తుంది, సాల్ట్. సో అది వేసుకొని జస్ట్ గీ రోస్ట్ చేసి తీసుకొచ్చాను అనమాట. సో ఒక 2 minutes గ్యాప్ వచ్చింది కాబట్టి కొంచెం తింటున్నాను. తినేసాక మళ్ళీ అక్కడికి వెళ్తాను. అండ్ దాంతోపాటు బెల్లం వాటర్ కూడా తీసుకుంటున్నాను ఎనర్జీ కోసం. సో ఐ జస్ట్ హోప్ నా ఎనర్జీ కీప్స్ గోయింగ్ అండ్ ఐ నెవర్ ఫెయిల్ టు ఎంటర్టైన్ యూ గైస్. సో ఐఎమ్ ఎంజాయింగ్. ఐ హోప్ యూ గైస్ ఆర్ ఎంజాయింగ్. కాదు 3 లక్షలు సర్లే వాళ్ళే ఇచ్చారు, ఎందుకు నేను బ్యాడ్ ఫీల్ అవ్వడంలే. కానీ వాళ్ళే ఇచ్చిన డబ్బులు నేను సంపాదించేది కాదు కదా. సో పర్లేదు, వాళ్ళు ఇచ్చిన డబ్బులు వాళ్ళే పెట్టుకున్నారు, అందరూ ప్రశాంతంగానే ఉన్నారు, నో ప్రాబ్లం. బట్ ఎస్ దీని వల్లనే నేర్చుకున్నా, అంటే ఎలా ఆడాలి ఏంటి. ఇట్స్ అ నైస్ నాలెడ్జబుల్ గేమ్ అండ్ ఎంజాయ్ చేస్తున్నాము, అది అన్నిటికన్నా ముఖ్యం. వేరేం లేదు, ఫ్లైట్ కి టైం అవుతుంది అని వాళ్ళు పిలుస్తున్నారా? సరే, నువ్వు జాగ్రత్తగా వెళ్ళు. మంచిగా నెక్స్ట్ ఈవెంట్ లో ఈవెంట్ కాకుండా ఈవెంట్ లోనే కలుస్తున్నాం దీపిక. ప్రతిసారి నువ్వు చెన్నై నుంచి హైదరాబాద్ కి వచ్చి ఎప్పుడైనా ఫ్రీ ఉన్నప్పుడు ప్లీజ్ గివ్ మీ అ కాల్. నా ఇంటికి రా, మంచిగా మేము ఎంజాయ్ చేస్తాం. యూ లైక్ డాగ్స్? నా ఇంట్లో కుక్కలు ఉన్నాయి. ఎన్ని కుక్కలు? 2 ఉన్నాయా? బట్ పర్లేదు, నువ్వు వచ్చాకనే లోపల పెట్టేసే. వాళ్ళు ఫ్రెండ్లీ, పర్లేదు. ఫ్రెండ్లీ కానీ నేను ఫ్రెండ్ కాదు, నేను డాగ్స్ నో, బట్ పక్కా యూ హ్యావ్ టు కమ్ హోమ్ వన్స్. లంచ్ ప్లాన్ చేసుకున్నాము. నువ్వు కుకింగ్ చేస్తావా? నేను చేస్తాను. నేను వెజ్ చేస్తాను, మా లలితమ్మ నాన్ వెజ్ కూడా చేస్తుంది. యూ ఈట్ నాన్ వెజ్ ఆల్సో? యా, నాన్ వెజ్ ఎక్కువ తింటా. శివ కూడా నాన్ వెజ్ తింటాడు. నువ్వు నాన్ వెజ్ కాదా? నేను ప్యూర్ వెజ్. అందుకే ఇట్లా కాదు. సో పక్కా ప్రామిస్, అందరూ ఆడియన్స్ ముందు ప్రమాణం చేయాలి. యూ హ్యావ్ టు కమ్ హోమ్. డెఫినెట్ ఒకసారి వస్తున్నా, డెఫినెట్ గా వస్తున్నా. Done. Thank you so much. Have a safe flight. Yeah, sure. Thank you so much. మేము కొన్ని పిక్చర్స్ తీసుకొని తనని బయలుదేరినాక మాట్లాడుకుందాం. 2 hours later. పాపం ప్రియాంక గారు సర్కార్ సీజన్ ఎంత అది సీజన్ 4కి వెళ్ళొచ్చారట. సో ప్రియాంక గారు ఇక్కడ ఇంటికి వచ్చి బొంగమూతి పట్టుకొని కూర్చున్నారు. ఎందుకు కూర్చున్నారు ప్రియాంక గారు? అది గేమే కాబట్టి అంత వదిలేయాలి కదా, ఎందుకు ఇంత సాడ్నెస్ మీకు?
కావాలి సార్, ప్రతి దానికి డబ్బు కావాలి. పర్లేదు, it's okay. వాళ్ళంతా చూసే అరే ఇట్స్ అ గేమ్ షో, దాట్స్ ఇట్. నువ్వు ఎంజాయ్ చేసావా లేదా అది ఇంపార్టెంట్. ఎంజాయ్ చేశాను. Yeah. Of course I had fun. నేను చెప్పాను కదా నీకు, వీడియో కాల్ మరి చేసి చూపించా. Okay. మానస్, దీపిక, అమర్, నేను మేమందరం కలిసి సుధీర్ గారితో పాటు చాలా ఎంజాయ్ చేసాము. సూపర్. సో వి మిస్ యూ ఆఫ్ కోర్స్. ఓకే పదా పరి, ఇప్పుడు ఈ రోజు యాక్చువల్లీ నీకు చాలా స్పెషల్ డే. కాదు, నేను అంతా గేమ్ షో మైండ్ సెట్ లో ఉండి మర్చిపోయింది ఏంటంటే, ఏంటి, టుడే ఇస్ గౌతమ్స్ బర్త్డే అన్నమాట. అంటే రేపు, బట్ ఈ రోజు నైట్ 12 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి వీఆర్ గోయింగ్ ఫర్ అ బర్త్డే బ్యాష్ ఆఫ్ గౌతమ్. సో తమ్ముడు సారీ అన్నయ్య బర్త్డే కాబట్టి వెళ్ళిపోవాలి. అండ్ తమ్ముడా నిజం వచ్చింది నీ నోటి నుంచి. అవుతుంది. సో వీఆర్ ఆల్ గోయింగ్ దేర్ అండ్ లెట్స్ గో దేర్. విఆర్ ఆల్ అంటే ఏంటి, మేము ఇద్దరమే కదా. వి ఆల్ అంటే మీరు, నేను అండ్ ఇంకా Okay, చాలా అలానా? మంది వెళ్తారు. సో Okay. ఎవరెవరు రాబోతున్నారు బర్త్డే లోకి అండ్ మేము ఎంత ఎంజాయ్ చేయబోతున్నాము అనేది ఈ వీడియోలో మొత్తం చూడబోతున్నారు కాబట్టి స్టే ట్యూన్డ్, ఇంకా చాలా ఉన్నాయి. బట్ యు ఆర్ లుకింగ్ బ్యూటిఫుల్ గా. చిన్ని చిన్ని ఆసే సిరి వెన్నెల్లో నా పూసే. ఎంత అందంగా కనిపిస్తుందంటే పరి. ఏం కావాలి నీకు చెప్పు. చాలా మంచి కనిపిస్తున్నావు పరి. థ్యాంక్ యూ. పద లేట్ అయిపోయింది, ఫాస్ట్ వెళ్ళిపోదాం. ఫైనల్లీ వి ఆర్ హియర్. గౌతమ్ గారి బర్త్డే పార్టీ వచ్చేసాం మేము. మరి నన్ను కూడా చూపి ప్లీజ్. ఆగు, నువ్వు ఫ్లాష్ లైట్ వేయకుండా కనిపించవు కదా మరి. కనిపించావులే. చీతా ప్రింట్ వేసుకొని ఎవరు షికారు చేద్దామని వచ్చావు ఈ రోజు? ఆల్రెడీ నిన్ను షికారు చేశాను కదా, మళ్ళీ ఎవరిని చేయాలి చెప్పు. ఎవరికి తెలుసు ఎవరిని చేస్తావని. బర్త్డే బాయ్ యొక్క తయారీ ఏంటి శివ? ఏం చూస్తున్నాను? బర్త్డే బాయ్ ఇక్కడ ఉన్నాడు. కాదు ఇటు రా నువ్వు. బర్త్డే బాయ్, ఓ బర్త్డే బాయ్ ఇట్రా. హాయ్. ఏంటిది లాటే చాకోపాయ్ అంట, చాక్లెట్స్ అంట. ఏంటి నీకు నీ బావకి ఏంటి స్పెషల్ కాన్వర్సేషన్ ఏదో జరుగుతుంది? ఏంటి అడుగు. గౌతమ్ సార్ బర్త్డే లో మినీ బార్ పెడుతున్నట్టు అనిపిస్తుంది నాకైతే. సో ఆ మినీ బార్ షిప్ కోసం చాక్లెట్స్ నీ కోసం. అబ్బా, నేను నా వ్రతం జరుగుతుంది తెలుసా? చాలా రాంగ్ పర్సన్ ని పెట్టుకున్నారు సార్. వ్రతంలో చాక్లెట్స్ తిను. ఏం తినలేను బయటది. నువ్వు వృతం చేస్తున్నావు పరి. వన్స్ అగైన్ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. అంటే ఆడియన్స్ ముందు మనం చూపించాలి కదా బర్త్డే విష్ చేసాము లేదా. సో మే గాడ్ బ్లెస్ యూ సార్. ఆల్ యువర్ సినిమాస్ బి సూపర్ డూపర్ హిట్. సోలో బాయ్ తర్వాత నువ్వు మింగల్ బాయ్ అయిపోవాలి. ఆగు, నేను విష్ చేస్తా. ఇట్రా ఇప్పుడే మ్యూజిక్ లేదు, లేకపోతే తర్వాత మ్యూజిక్ వచ్చేది, దాని తర్వాత కామెంట్. హ్యాపీ బర్త్డే టు యు. లాట్స్ ఆఫ్ బ్లెస్సింగ్స్ ఫ్రమ్ బోత్ ఆఫ్ us అండ్ నీ బ్లెస్సింగ్స్ కూడా నా మీద ఉంచు. అండ్ ఐ హోప్ యు బికమ్ 1 year younger than you were. ఎంత సార్ వయసు ఎంత సార్ ఇప్పుడు మీకు? సేమ్ 27 రా మీ 25. Same age. ఇప్పుడు ఇయర్ 26 అయిపోతాడంట, నేను 24 అయిపోతాను నెక్స్ట్ ఇయర్. ఓ అంటే తగ్గుతున్నారు మీరు ఇద్దరు. ఇద్దరం తగ్గుతున్నాం. అన్నా చెల్లెలు ఇద్దరు డిక్రీజ్ అవుతుంది ఏజ్ లో. తగ్గాము చూడు. Yes, superb. Both are looking very cute, handsome, beautiful, gorgeous. ట్రాన్స్ఫర్మేషన్ పెట్టాము ఒకసారి. ఆగండి, మీ ట్రాన్స్ఫర్మేషన్ మనం పెడదాం. ఆ ఫోటో పంపించండి సార్, పెడదాం. నాది కూడా పెడతా, నీది కూడా పెడతా. ఏంటి ఏం లేదు, కొంచెం తొందరగా వచ్చేసాము అండ్ డెకరేషన్స్ ఇంకా డెకరేషన్ చేస్తున్నాం చూడు. వీళ్ళు రేపటికి చేస్తున్నారేమో డెకరేషన్. హాయ్ భయ్యా, ఈ రోజు అయిపోద్దా? షూర్ సార్ యాక్చువల్లీ మీ బర్త్డే రేపే కదా సార్? ఎస్ రేపే. సో ఇది ప్రీ పార్టీ ప్రీ బర్త్డే పార్టీ. అందరూ కలిసి వీడికి పార్టీ ఇవ్వాలి ముందు రోజు, కానీ వీడికి అందరినీ కలిసి పార్టీ ఇస్తున్నాడు. సోలో బాయ్ స్పెషాలిటీ. సోలో బాయ్ కదా. బేసిక్ గా వీడికి ఒక 10-15 days ముందు నుంచి ఒక ప్రాంక్ ప్లాన్ చేశానండి. లాస్ట్ టైం వెన్ వి మెట్ నేను ఏం చెప్పానంటే 13వ తారీఖు నేను ఊర్లో ఉండను అసలు, ఎందుకంటే నాకు ఒక షూటింగ్ వచ్చింది. అది లేదు అసలు, షూటింగ్ అసలు ప్లానే లేదు. వీడికి ప్రాంక్ చేద్దాం అనుకున్నా. అంటే నేను బర్త్డే రోజు లేను, వీడు ఎట్లా రియాక్ట్ అవుతారు, మళ్ళీ నన్ను చూసి ఎలా రియాక్ట్ అవుతారు, కానీ అదంతా సర్వనాశనం అయిపోయింది. సో ఇట్స్ ఓకే, 2 జేబుల్లో చేతిలో పెట్టుకొని వచ్చేసి వీడు బర్త్డే.
కానీ నిజంగా మరి రేపు ఏదో షూట్ అంటున్నావు. అది రేపు షూట్ ఉంది, ఉందా? అది ఉంటే అది లేకపోతే కూడా ఇక్కడ అదే సార్ దాంట్లో నేను ఉన్నాను కాబట్టి అది నిజం. ప్రియాంక గారు ఎప్పుడు షూట్ అంటారు అప్పుడు మీరు ఒకసారి ఆలోచించాలి అది నిజమా. ఇప్పుడు ఈ prank ఇప్పటి నుంచి చెప్పేశాం కాబట్టి శివ్ని ఇంకా ఉండదు కదా. అడుగుతా ఏదైనా షూట్ నిజంగా ఉందా వచ్చానా లేకపోతే లేదా అది చెప్పు నువ్వు నాకు. నువ్వు 12th రాకపోతే night నువ్వు రాకపోతే ఉంటది నీకు. Instagram లో నేను అందరికంటే ఫస్ట్ వచ్చిందే ప్రియాంక. అందరు రిపోర్ట్స్ కొట్టండి ప్రియాంక అని చెప్పేటండి. Happy birthday